నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సి వెనెజులా. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే వినిపిస్తుంది. ఏదైతే వెనెజులా ప్రెసిడెంట్ కిడ్నాప్ గురించే మాట్లాడుతున్నారు. అసలు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఎట్లా ఉన్నాయి, ఏంటి, ఎందుకు ఇలాంటి వైఖరి తను అవలంబిస్తున్నాడు అనేది ఒక ఇంత ప్రశ్నార్థకంగా మారింది. మరి దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకుంటుంటే వెనెజులా ప్రెసిడెంట్ని అమెరికా ప్రెసిడెంట్ కిడ్నాప్ చేసి తీసుకురావడం, తన వైఫ్తో సహా తనను కూడా కిడ్నాప్ చేసి తీసుకురావడం, అసలు ఈ కిడ్నాప్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక దేశ ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేసి తీసుకురావడం అనేది దాన్ని ఎలా చూడాలి సార్? అసలు అంటే నికోలస్ మధురో అతని వైఫ్ ఇద్దరిని కూడా తీసుకెళ్ళిపోయారు. ఈ తీసుకువెళ్ళి పోవడానికి ఎవరు ఎన్ని విధాల కారణాలు చెప్పినప్పటికీ, అంటే ఆ దేశంలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, ఇలా రకరకాల ఆరోపణలు చేస్తూ ఆయన లిఫ్ట్ చేశారు. అంటే అమెరికాకి ఇలా వేరే దేశం నుంచి వేరే దేశంలో దాడులు చేయటము, అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ని తీసుకెళ్ళిపోవడం అనేది కొత్త ఏం కాదు. గతంలో పనామా మీద కూడా ఇలాగే దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ని కూడా లిఫ్ట్ చేసినటువంటి చరిత్ర ఉంది వీళ్ళకి. అలాగే చిలీలో అలెండి ప్రభుత్వం మీద దాడి చేసి నేరుగా ఆయన భవనం మీద దాడి చేసి అటాక్ చేసిన చరిత్ర కూడా అమెరికాకు ఉంది. అంటే వియత్నాం యుద్ధం నుంచి మొదలు పెడితే వీళ్ళు ఎవరి మీదైనా దాడి చేయడానికి సిద్ధంగా ఉంటారు. అంటే వాళ్ళ ప్రయోజనాలకి ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే అక్కడ ఏదో ఒక సాకు చూపించి దాడి చేస్తారు. అంటే వాళ్ళు దాడి చేయడానికి ముందు అక్కడ ఏదో సర్వనాశనం అయిపోతుంది, ప్రపంచాన్ని నాశనం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి అన్న లెవెల్లో స్పెక్యులేషన్ క్రియేట్ చేస్తారు వాళ్ళే, మీడియాని కంట్రోల్లోకి తీసుకుని. అందులో భాగంగానే సద్దాం హుస్సేన్ మీద దాడి జరిగింది గతంలో. సద్దాం హుస్సేన్ని చంపడానికి ముందు అతని మీద ఒక విష ప్రచారం జరిగింది. అదేంటంటే ఆయన దగ్గర జీవరసాయన ఆయుధాలు ఉన్నాయి, ఆ ఆయుధాలతో ప్రపంచాన్ని సర్వనాశనం చేయబోతున్నాడు ఆయన అని ప్రచారం చేసి ఫైనల్గా అటాక్ చేసి చంపిన తర్వాత మేము పరిశోధిస్తే మాకు తేలిన విషయం ఏంటంటే ఆయన దగ్గర జీవరసాయన ఆయుధాలు లేవని తేలింది అన్నారు. చంపేసిన తర్వాత అది పరిస్థితి. ఉన్నంతకాలం ఆయన చెప్తున్నాడు నా దగ్గర ఏం లేవు, అనవసరంగా అమెరికా వాళ్ళు ఇలాంటి స్పెక్యులేషన్ క్రియేట్ చేస్తున్నారు అని ఆయన ఘోషించాడు, కోర్టులో మాట్లాడాడు. అయినప్పటికీ వినకుండా ఆయన ప్రాసిక్యూట్ చేసి మరీ చంపారు. పనామా అధ్యక్షుడిని కూడా అలాగే చేశారు ఆ రోజుల్లో. అసలు ఏ మనిషికి వెయ్యనంత శిక్ష, 90 ఏళ్ల శిక్ష వేశారు ఆయన. 90 ఏళ్ళ శిక్ష వేయటం అంటే మామూలు విషయం అది. కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేయటానికి అమెరికా ఏ రోజున మొహమాట పడదు. తనకి కావలసినటువంటి వనరులు ఆ దేశంలో ఉన్నాయి అంటే నేరుగా ఆ దేశాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవటం అనేది ప్రోగ్రామ్. అంటే ఏదైతే ఫ్యూయల్ అక్కడ ఉంది కాబట్టి తీసుకోవడం ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యూయల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే అది పెద్దగా ఎక్కువ శ్రమ పడకుండానే రిఫైన్ అవుతుంది. రిఫైన్ చేయటానికి కొన్ని దేశాల్లో దొరికే ఆయిల్స్ మీద ఎక్కువ స్ట్రెయిన్ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ అక్కర్లేదు, ఇది తక్కువ స్ట్రెయిన్తోనే దాన్ని రిఫైన్ చేసుకోవచ్చు. అందుకని ఇది కొంచెం వాల్యుబుల్ ఆయిల్ ఉంది వెనెజులాలో. అది మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద కూడా వాళ్ళకి అవసరం. గతంలో వెనెజులా నుంచి వాళ్ళు నేరుగా ఆయిల్ తీసుకునేవాళ్ళు. ఈ తీసుకుంటున్నటువంటి సందర్భంలో అక్కడ ఒక సోషలిస్ట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ విధానాన్ని తప్పన్నారు. తప్పు అని చెప్పిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆయిల్ దీన్ని మొత్తాన్ని కూడా నేషనలైజ్ చేశారు. నేషనలైజ్ చేసి జాతి ప్రయోజనాల కోసం మేము వ్యాపారం చేస్తాం తప్ప ఏ విదేశీ కంపెనీని ఇక్కడికి అనుమతించము అని చెప్పారు. ఆ చెప్పిన క్షణం నుంచి ఇప్పటి వరకు, అంటే మధురోసు ఇతనికి ముందున్నటువంటి ప్రెసిడెంట్ తీసుకొచ్చినటువంటి నిబంధన అది. ఆయన తర్వాత మధురో వచ్చిన తర్వాత ఈయన దాన్నే కొనసాగిస్తున్న సందర్భంగా ఈ మధ్య కాలంలో కొంతమందికి నోబెల్ బహుమతి ఇచ్చారు. అక్కడ నోబెల్ బహుమతి ఇవ్వటంలోనే కొంతమందిని టార్గెట్ చేసి ఎరవేశారు. అలాగే ఈయన ప్రభుత్వంలోనే ఉపాధ్యక్ష పదవుల్లోనూ అక్కడ అలా ఉన్న వాళ్ళని కొంతమందిని సరెండర్ చేసుకుని మమ్మల్ని గనక ఈ దేశంలో పొలిటికల్గా ప్రమోట్ చేస్తే మేము తిరిగి అమెరికన్ కంపెనీలకు తలుపులు తెరిచేస్తామని వాళ్ళ దగ్గర నుంచి వాగ్దానం పొంది, వాగ్దానం కాదు వాళ్ళు సరెండర్ అయిపోయారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది రెండే.
లొంగిపోతావా చచ్చిపోతావా అని. ఆ లొంగిపోతావా చచ్చిపోతావా అనే ప్రశ్న వేసినప్పుడు ప్రతి వెనుజులా దేశంలో ఇదే జరుగుతుంది. అదే జరుగుతుంది ఎక్కడైనా. వెనుజులాలో ఆ ప్రశ్న వేసినప్పుడు సరెండర్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ సరెండర్ అయిన వాళ్ళకి పీఠాన్ని అప్పచెప్తారు. వాళ్ళకి పీఠాన్ని అప్పచెప్పడం కోసం సరెండర్ అవనటువంటి మధులోని ఆయన వైఫ్ని కస్టడీలోకి తీసుకుని తోసేశారు అవతలకి. ఇది జరుగుతున్నటువంటి పద్ధతి. కాబట్టి ఇది ఒక రకంగా ప్రపంచ కగార్ ఆపరేషన్గా చూడాలి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కగార్ ఆపరేషన్ ఇది. అందులో భాగంగానే ఇక్కడ ఎలాగైతే ఖనిజ సంపద కోసం ఎక్కడ పడితే అక్కడ విశృంఖలంగా దాడులు చేస్తున్నారో అదే పద్ధతిలో అమెరికా కూడా అదే చేస్తోంది. దాడి చేయదలుచుకున్న ప్రతి చోట విస్పరింగ్ క్యాంపెయిన్, ఒక విష ప్రచారం చేయటము, ఆ ప్రభుత్వాన్ని ఏదో పద్ధతిలో కార్నర్ చేసి కొట్టడం అనేది ప్రోగ్రాం. అందులో భాగంగానే వెనుజులా మీద జరిగింది. ఇప్పుడు భారతదేశం నుంచి ఒక్క ఖండన ప్రకటన రాలా, మన ప్రభుత్వం నోరెప్పలేదు దాని మీద. అంటే పరిశీలిస్తున్నాం అని చెప్పాడు మన పెద్ద మనిషి, మన ప్రధాని గారు. దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం, అధ్యయనం చేస్తున్నాం అని చెప్పాడు. ఒక పక్కన అక్కడ లిఫ్ట్ చేసిన తర్వాత కూడా అంటే ఒక రకంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకి వార్నింగ్ ఇది. ఏ దేశమైనా ఇప్పుడు మన దేశానికి వ్యతిరేకంగా అమెరికా చాలా నిర్ణయాలు తీసుకుంది ఈ మధ్య కాలంలో. అంటే ట్రంప్ ప్రధానంగా చేస్తున్న పని ఏంటంటే ఆయన ఎన్నికల్లో మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అందులో ఒకటి నేటివ్ అమెరికన్ తాలూకా సెంటిమెంట్ని నేను గౌరవిస్తాను అని చెప్పాడు ఆయన. అందులో భాగంగా వాళ్ళకు ఉన్నటువంటి రకరకాల అంటే వాళ్ళ ఎంప్లాయ్మెంట్కి ఒక రకంగా డేంజర్ ఉంది అంటే అవుట్ సోర్సింగ్ ద్వారాను ఇలా రకరకాలుగా, అలాగే బయట నుంచి వస్తున్న వలసల వలనను, అలాగే ఆ దేశంలోకి విపరీతంగా దిగుమతి అవుతున్నటువంటి వస్తువులని సేవలని వీటన్నిటినీ కంట్రోల్ చేయాలి అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది ఆ దేశ ప్రజల్లో. అంటే నేటివ్ అమెరికన్స్లో ఉందని వాళ్ళు చెప్తున్నారు. చెబుతూ వాటిని మేము ప్రొటెక్ట్ చేస్తాము అని చెప్పి ఎన్నికల్లో మాట్లాడాడు ఈయన. మాట్లాడి ఇమ్మీడియట్గా మన దేశం మీద చాలా విధించారు కదా, మన దేశం నుంచి ఎగుమతి చేసే వస్తువుల మీద టారిఫ్ పెంచారు. అక్కడ పెంచడంతో ఏమవుతుంది, వీటి ధరలు పెరుగుతాయి. అక్కడ పెరిగితే అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి ధరలు, ఇప్పుడు ఒక లైటర్ ఇక్కడ నుంచి ఉత్పత్తి అయ్యి అక్కడికి వెడుతుంది. వెడితే ఈ లైటర్ మీద వాళ్ళు వేసిన ట్యాక్సులు రీచ్ అది 1000 రూపాయలు అయితే అక్కడ 10 రూపాయలకే వాళ్ళ లైటర్ దొరుకుతున్నప్పుడు కొనుక్కునేవాడు అది కొనుక్కుంటాడు కానీ ఇది కొనుక్కోడు. కాబట్టి ఇవన్నీ అక్కడికి వెళ్ళి మురిగిపోతాయి, తీసి మళ్ళీ వెనక్కి పంపించేస్తారు, తీసుకెళ్ళిపోండి మీ చెత్త అంతా అంటారు. ఇది కండిషన్. అందుకని గతంలో కూడా నిజానికి ప్రతి దేశంలోనూ ఈ అడ్డుగోడలు ఉండేవి. లోకల్ ట్రేడ్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, స్థానిక వ్యాపారస్తుల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ పద్ధతి ప్రతి దేశం, మన దేశం కూడా అమలు చేసింది. మన దేశంలో కూడా విదేశీ వస్తువుల మీద విపరీతంగా సుంకాలు ఉండేవి 90కి ముందు. ఆ రోజుల్లో స్మగుల్డ్ గూడ్స్ అని అమ్మేవాళ్ళు. అంటే దొంగదారుల్లో దేశంలోకి పట్టుకొచ్చి టేప్ రికార్డర్లు అవి రహస్యంగా అమ్మేవాళ్ళు. అది నడిచేది. నేను అలా వాచీలు ఇవన్నీ దొంగదారిని పట్టుకొచ్చి సీకో వాచీలు అవి అమ్మేవాళ్ళు. షోరూంలో కాదు, బయట ఎవడో రోడ్డు మీద సడన్గా కనిపించి నా దగ్గర సీకో వాచ్ ఉందండి అని రహస్యంగా మాట్లాడతాడు. మాట్లాడి 500 రూపాయలండి, మీరు పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉండండి, నేను తీసుకొస్తాను, ఇలా పట్టుకొచ్చి అమ్మేవాళ్ళు. ఆ రోజుల్లో అరెస్ట్ చేస్తే ఇద్దరిని అరెస్ట్ చేసేవాళ్ళు పోలీసులు. ఇలా జరిగేది. ఇటువంటి కండిషన్ అంటే ఎవరి దగ్గరైనా ఒక విదేశీ వస్తువు ఉంటే సడన్గా రోడ్డు మీద ఆపి అడిగేవాళ్ళు, ఈ ఐటెం నీకు ఎలా వచ్చింది అని. ఇది నేను బలాన్ చోట కొన్నానంటే అది ప్రాపర్గా వాడు ట్యాక్స్ పే చేశాడో లేదో చూసి వాడి మీద కేసు పెట్టేవాళ్ళు, అది హోల్డ్ చేసినందుకు గాను. దాన్ని మన దగ్గర కొట్టించేశారు వాళ్ళే. అమెరికానే వరల్డ్ బ్యాంక్ ద్వారా ఘాట్ డంకెల్ ఒప్పందాలు అనే పేరుతో ఇవన్నీ తీయించేశారు. తీయించి వాళ్ళ సరుకులు వాళ్ళ పెట్టుబడులు యథేచ్ఛగా ఇక్కడికి తోశారు. మనం భరించాం. మన ట్రేడ్ ప్రొటెక్షన్ అనేది పక్క వెళ్ళిపోయింది. కానీ మన దేశం నుంచి వెళ్తున్న వాటి మీద మాత్రం వాళ్ళు ట్యాక్సులు వేస్తారు. దీంతో పాటు ఈ అవుట్సోర్సింగ్ మీద అటాక్ చేయటం వల్ల ఇక్కడ చాలా ఐటీ కంపెనీలు ఇబ్బందులకు గురైనాయి. చాలామంది ఎంప్లాయీస్ బయటకు వచ్చారు. కానీ ఇదంతా కూడా అక్కడ సంతృప్తి పరచడం కోసమే, కానీ ట్రేడ్కి ఇది అవసరమే. అంటే ప్రపంచంలో ఎక్కడ చీప్ లేబర్ దొరుకుతుందో అక్కడ పని చేయించుకుంటారు వాళ్ళు. భారతదేశంలో చీప్ లేబర్ దొరుకుతుంది కాబట్టి ఇక్కడ అవుట్సోర్సింగ్ ఇచ్చి పని చేయించుకుంటున్నారు. కాబట్టి ఇది దొంగదారిలో జరుగుతోంది. కొన్ని కంపెనీలు నిలబడి బతుకుతున్నాయి. లేకపోతే మొత్తం ఐటీ అంటే
హైటెక్ సిటీ ఏరియా మొత్తం ఖాళీ అయిపోయేది. కానీ కాలేదు, ఉంది, సస్టైన్ అవుతోందంటే దొంగదారిలో ఆ కంపెనీలకి ఆయన కొన్ని వెసులుబాట్లు కల్పించి నడిపిస్తున్నాడు. ఇది ఆయన స్టైలు. ఇది చేస్తూ అమెరికాకి గతంలో ఉన్నటువంటి ఒక ఇమేజ్, అమెరికా ఇమేజ్ అనేది టోటల్గా డ్యామేజ్ అయింది అనేటువంటి ఒక అభిప్రాయం అక్కడ నేటివ్ అమెరికన్స్లో ఉంది అని చెప్తున్నారు వీళ్ళు. ఆ అమెరికన్ ఇమేజ్ నిలబెట్టడంలో భాగంగా ఇప్పుడు ఈ నికోలస్ మీద దాడి చేశారు. దాడి చేసి ఈయన్ని అరెస్ట్ చేయడం ద్వారా అమెరికా ప్రపంచ పోలీసు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఇప్పుడు బలంగా జనాల్లో కలిగించడంలో సక్సెస్ అయ్యాడు ఆయన. ఇది ప్రోగ్రామ్. అయితే ఈ అమెరికన్ సెంటిమెంటు ఇవన్నీ రెచ్చగొట్టడం ద్వారా వచ్చే ఎన్నికల్లో తన్ని తాను ఒక హీరోగా ప్రొజెక్ట్ చేసుకుని నేటివ్ అమెరికన్ ఓట్లతో గెలవాలి అనేది ఆయన ప్రోగ్రాం. అందులో భాగంగానే ఈ వ్యవహారాలు చేస్తున్నాడు. అమెరికాకి ఇది కొత్త కాదు. వాళ్ళు ఏ దేశం మీదైనా ఏ క్షణమైనా దాడి చేస్తారు. భారతదేశాన్ని భయపెడుతున్నారు. ఇప్పుడు ఆయన మాట్లాడటానికి ఎందుకు భయపడుతున్నాడు? బంగ్లాదేశ్లో ఈ మధ్య కాలంలో జరిగిన అనేక పనుల వెనకాల అంటే పాకిస్తాన్ హస్తం ఉంది అని మాట్లాడుతున్నారు. పాకిస్తాన్కి ఆ ప్రోగ్రామ్ ఇచ్చింది అమెరికా అనే విషయం కూడా చాలామందికి తెలుసు, కానీ బయటకు మాట్లాడట్లేదు. ఇలా ప్రతి దేశానికి పక్కలో ఒక బల్లెని పెట్టి వాడు అటు ఇటు కదలకుండా కంట్రోల్లో పెట్టి ఏం మాట్లాడాలో కూడా తానే చెప్పి మాట్లాడించేటువంటి ఒక ప్రోగ్రాం నడుపుతుంది అమెరికా. రెండోది, ఇప్పుడు అమెరికాకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ఇంకొక శక్తి లేదు. సోవియట్ రష్యా ఉక్రెయిన్ వార్లో ఇరుక్కుని ఉంది, బిజీ అయిపోయింది, ఎంగేజ్ అయిపోయి ఉంది. అందుకని వాళ్ళు మాట్లాడగలిగే పరిస్థితుల్లో ఉండి కూడా మాట్లాడలేకపోతున్నారు. చైనా ఏ రోజున కూడా ఇంటర్నేషనల్ వ్యవహారాల్లో తలదూర్చిన చరిత్ర లేదు. అంటే మావో టైంలో మాట్లాడేవారు, కానీ డెంగ్ సియావోపింగ్ అధికారం తీసుకున్న దగ్గర నుంచి వాళ్ళు మాట్లాడటం మానేశారు. ప్రపంచ రాజకీయాలు మనకొద్దు, మన దేశము మన ప్రజలు వాళ్ళ ఎంప్లాయ్మెంట్ గురించి మాత్రమే ఉందాము అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రపంచంలో ఎవరెక్కడ కంపెనీ పెట్టినా దాని తాలూకా విడిభాగాలు, దాని అసెంబ్లింగ్ వ్యవహారం అంతా వాళ్ళే చేస్తారు. ఇప్పుడు ఆ బ్రాండ్ అమెరికన్ బ్రాండ్ కావచ్చు, కానీ అది మొత్తం తయారయ్యేది అక్కడే చైనాలో. ఇప్పుడు యాపిల్ ఫోన్ అమెరికన్ బ్రాండ్ అయినప్పటికీ ఐఫోన్ అది మొత్తం అక్కడే అసెంబ్ల్ అవుతుంది చైనాలో. సో వీళ్ళు ఈ ప్రపంచ వ్యాపార సంబంధాలు దెబ్బతినకుండా ఉండటం కోసం వాళ్ళు ప్రపంచ రాజకీయాల్లోకి అన్వాంటెడ్గా తలదూర్చరు. ఎప్పుడైనా తమ మీద దాడి జరిగినప్పుడు మాత్రమే వాళ్ళు సీరియస్గా అటాక్ చేస్తారు, అంతవరకే. కాబట్టి మాట్లాడేవాడు ఎవడూ లేడు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది అమెరికా. అవి ఇష్టం వచ్చినట్టు దాడులు చేయటం అమెరికా సూపర్ పవర్ అనేటువంటి ఒక ఇంప్రెషన్. అంటే గతంలో 2 సెంటర్లు ఉండేవి. సోవియట్ రష్యా బతుకున్న రోజుల్లో 90లకు ముందు సోవియట్ రష్యా ఎప్పుడైతే కుప్పకూలిందో, అంటే ఆ రోజుల్లో దీన్ని 2 సెంటర్లు ఉండేవి, 2 పవర్ సెంటర్లు ప్రపంచంలో. ఇప్పుడు ఏకధ్రువ ప్రపంచం అంటున్నారు. ఏకధ్రువ ప్రపంచం అంటే అమెరికా సెంటర్ అంతే, ఇంకో సెంటర్ లేదు. కాబట్టి ఏకధ్రువ ప్రపంచంలో అమెరికా దాడిని భరించటమా, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు కలిసి ఈ నియంతృత్వానికి వ్యతిరేకంగా దెబ్బలాడటమా? అంటే ప్రపంచంలో ఏ దేశంలో ఎప్పుడైనా వాళ్ళు ప్రవేశించి దోపిడీ చేసుకోవడానికి అవకాశాలు వాళ్ళకున్నాయి. ఇంకెవరు అక్కడికి వెళ్ళరు, అక్కడికి ప్రొటెక్షన్ ఉంది. ఇలాంటి ఒక దుర్మార్గమైనటువంటి పద్ధతిలో అమెరికా తన జులుం ప్రదర్శిస్తోంది. అందులో భాగమే వెనజులాలో జరిగినటువంటి ఈ దుర్మార్గం కూడా. కాబట్టి ఇది ప్రపంచ కగార్ ప్రోగ్రాంలో భాగంగా జరుగుతోందని అర్థం చేసుకోవాలి. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.